హాయ్ గైస్ వెల్కమ్ టు లోకేశ్వరీస్ ఫ్యాషన్. సో ఈరోజు అయితే జగనన్న ఇల్లు అయితే మా అక్కకైతే వచ్చింది. సో తన ఇల్లు చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చింది. సో ఇది ఏర్పేట సైడ్, శ్రీకాళహస్తి సైడ్ అనమాట. సో అక్కడికి వచ్చి ఈ బ్లాగ్ అయితే నేను తీస్తున్నాను ఎలా ఉందని చెప్పి. తనకు వచ్చిందనమాట. తను చాలా హ్యాపీగా ఉంది. జగనన్న హౌసెస్ చూడడానికి అయితే నేను వెళ్తున్నాను ఎలా ఉంటుందని చెప్పి. మధ్యలో ఇంకా ఎండలు అని చెప్పి జగనన్న ఇల్లు అని చెప్పి ఇక్కడ అనమాట. కాళహస్తి ఏర్పేడు అనమాట. ఇది పోతా ఉంటే వస్తానే ఉంది. అంటే ఇది ల్యాంకో ఫ్యాక్టరీకి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట. ఒక మారుమూల ప్రాంతానికి తీసుకొని వచ్చిన వెంకటలక్ష్మి జగనన్న ఇల్లు అని చెప్పి ఇదేదో ల్యాంకో ఫ్యాక్టరీ దగ్గర తీసుకుని వచ్చేసి చూడండి గైస్, ఏమో నన్ను కిడ్నాప్ చేస్తా ఉందంట. రూపాయి కూడా కనుక్కోడు ఎవరు. నన్ను కొనుక్కున్నాడు, నెత్తిని చెప్పేసుకుంటాడు. పిచ్చి పెట్టి చేస్తా. చెప్పాగా ల్యాంకో ఫ్యాక్టరీ అని చెప్పి అది ఇదే అనమాట. సో దీని బ్యాక్ సైడే హౌసెస్ అనేది జగనన్న అనేది ఇచ్చాడనమాట అందరికీ. సో ఇవే ఇల్లులు చాలా అంటే చాలా ఉన్న ఇల్లులు స్ట్రీట్ గా చాలా బాగా పెట్టున్నారు అనమాట. సింపుల్ గా ఉంది హౌస్, బాగానే ఉంది చూడటానికి. ఇందులో నీళ్ళని ఎక్కడ ఎత్తుకుంటాం. మొత్తం ఇది లైన్ అంతా. కానీ ఇక్కడ వచ్చి అందరూ వండుకున్నారంటే బాగా అయిపోతుంది ఏరియా డెవలప్ అయిపోతుండే. సో అదేంటంటే ఇక్కడ మన ఇల్లుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ సీరియల్ నెంబర్స్ అనేది ఉంటాయి అనమాట. లైక్ 1194 1192 అనేసి. సో అక్కడికి వెళ్ళి మన ఇల్లు అనేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంటికి గ్యాప్ అయితే ఇంత డిస్టెన్స్ ఉంటుంది. సో మొత్తం ఇదంతా కాలనీ ఇల్లు అనమాట, జగన్ ఇచ్చినవి. బాగానే ఉంది కానీ ఫ్యాక్టరీ దగ్గర అనమాట. దాంట్లో ఉండే ఫ్యూయల్స్ అంతా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఈ ఏరియాకి. ఐ థింక్ సో. ఇల్లు లేని వాళ్ళకైతే బెటర్ అని చెప్పచ్చు. సో జగనన్న హౌస్ అయితే ముందర చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో దీని లోపలికి వెళ్ళైతే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. ఇదైతే హాల్ అనమాట. ఇక్కడ విండో అవంతా వస్తుంది, బాగుంది ఫ్రీ ప్లేస్గా. అండ్ ఇదైతే బెడ్రూమ్ లాగా వస్తుంది, బాగుంది. చల్లగా మోల్డింగ్ అంతా వేసినారనమాట. అంటే కంప్లీట్ వర్క్ అయితే ఇంకా చేయలేదు, చేస్తారు. అదైతే కిచెన్గా వస్తుంది, లేకపోతే వాష్రూమ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొనకాల పెట్టానమ్మా. ఇది హాలా, ఇది బెడ్రూమ్. వంట దగ్గర దారుంది. వంట రూమ్ అయినా పెట్టుకోవచ్చు, వాష్రూమ్ అయినా పెట్టుకోవచ్చు. వంట రూమే పెట్టుకో. అంటే ఇక్కడ ఇచ్చి నాకు కొంచెం ఈ రాయిలు, ఆ రాయిల వరకు వాష్రూమ్ పెట్టుకునేచ్చు. అట్ట బెడ్రూమ్కి అటాచ్డ్గా. ఇక్కడ ఉన్నది కదా కొంచెం వంట రూమ్గా పెట్టుకోవచ్చు. అంటే ఒక గ్యాస్ పెట్టుకునేంత వరకు. ఇల్లైతే అయిపోయింది. ఇంకా బాగా చేయాలి కదా దీన్ని. ముందరైతే ఇటుంది ప్లేస్. హ్యాపీయా? హ్యాపీ. ఇంకేం బా కట్టేశారు, మార్నింగ్ వేసేసారు. ఒక ఇల్లు ఆల్రెడీ ఉంది, మిద్దిల్లు. అది కాకుండా ఇది వచ్చి కూడా మళ్ళీ ఇది ఎంత కష్టపడితే వచ్చింది. అవునులే, అది కూడా కష్టపడితే వచ్చింది. కానీ అది మీ తాత వాళ్ళ కష్టం, అది ఇది మీ కష్టం. అది గొడవల్లో ఉంది. అది సంథింగ్ పక్కన పెట్టేసి ఇది వచ్చినప్పటి నుండి హ్యాపీగా ఉండాలి. ఇదే నా కళ. ఓకే ఓకే, నేను ఒక ఇంటిదాన్ని. సరే, మా ఫ్రెండ్స్కి అంతా బాయ్ చెప్పు. ఇట్లా వచ్చాము, ఇట్లా సరదాగా వచ్చాము ఇంటి స్థలాల కాడికి.
తీస్తూ ఉంటారు. ఇంకేంటి చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటే? నాలాగే అందరికీ రావాలని అందరినీ దేవుని కోరుకుంటా ఉన్నా. ఓకే ఓకే, నేను అందరికీ రావాలని. సరే, మనం ఏదైనా తెచ్చుకున్నాం కదా, తిన్నాం ఫస్ట్. సరే, నాకు ఆకలిగా ఉంది. సో అక్కడ నుంచి వస్తూ తాటి బెల్లం కాఫీకి అయితే తీసుకొని వచ్చాము. సో ఇక్కడైతే అంబిషియస్ అంతా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందో అని చెప్పి తెలియని వాళ్ళకి. సో ఇక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ అంతా చూసేయండి. స్వీట్స్, ఐస్ క్రీమ్స్, టిఫిన్స్, జ్యూసెస్ అన్నీ అనేది తాటి బెల్లంతోనే మేడ్ చేస్తారనమాట వీళ్ళు. సో ఇదైతే బోర్డు, దాంట్లో ఏమేమి మనకి ఇస్తారు అని చెప్పి మెనూ అనమాట. సో కాఫీ అయితే మేము తీసుకున్నాము. సో దానికోసం వెయిటింగ్ అనమాట. అంతలోపల ఈ మిల్లెట్స్ రెస్టారెంట్, లైవ్ స్నాక్స్ అన్నీ చూపిస్తారు. సో అది ఎలా ఉంటుందనేది మీకు చూపించేస్తున్నాను. సో మాకు కాఫీ అయితే వచ్చేసింది.